నిన్నేం జరిగిందంటే నిన్న రాత్రి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా. జీవితం మార్చేసుకోవాలి. ఈ బద్ధకం వదిలేయాలి. ఈ రీల్స్ గోల ఆపేయాలి. రేపు చూద్దాలే అనే ముచ్చటే ఉండకూడదు. అంతే, ఇవాళే ఆ శుభముహూర్తం. పొద్దున్నే మోటివేషనల్ స్పీకర్ లాగా బెడ్ మీద నుంచి దూకా. దుప్పటి మడతపెట్టా. 1 లీటర్ నీళ్లు తాగా. ఏదో యోగా మాస్టర్ లాగా ఒళ్ళు విరిచా. నాలో నేనే అనుకున్నా, ఇది కదా అసలైన లైఫ్ అంటే. ల్యాప్టాప్ ఓపెన్ చేశా. ఏదో పొడిచేద్దామని అప్పుడే నా బుర్ర మెల్లగా గుసగుసలాడింది. ఒక్క నోటిఫికేషన్, జస్ట్ ఒక్కటి చూడు, అంతే. ఒక్కటే కదా అని వెళ్ళా. కట్ చేస్తే యూట్యూబ్లో బాతులు అలా ఎందుకు నడుస్తాయి అనే వీడియో చూస్తున్నా. నాకు ఆన్సర్ కావాలి. దేశం కోసం తెలుసుకోవాలి. 1 అరగంట తర్వాత పెంగ్విన్ల మీద డాక్యుమెంటరీ చూస్తున్నా. అసలు నాకు పెంగ్విన్లంటే ఇష్టమే లేదు. మరో గంట తర్వాత చేపలు కళ్ళు ఆరుస్తాయా లేదా అని గూగుల్లో రీసెర్చ్ చేస్తున్నా. అసలు ఎందుకురా నేనిలా ఉన్నాను? సరే అని అన్నీ క్లోజ్ చేశా. గట్టిగా ఊపిరి పీల్చుకున్నా. ఫోకస్ 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 మై సన్ అని పని మొదలెట్టా. మళ్ళీ నా బుర్ర పిలిచింది, నువ్వివాళ చాలా కష్టపడ్డావురా, కాసేపు రెస్ట్ తీసుకో. కష్టపడ్డానా? దేనికోసం? బాతుల నడక తెలుసుకున్నందుకా? సరే అని గడియారం చూస్తే టైం 8:07 ఉదయం. నేను పని మొదలుపెట్టి సరిగ్గా 7 నిమిషాలైంది. నెమ్మదిగా మళ్ళీ బెడ్ మీద పడుకున్నా. కళ్ళు మూసుకుని నాలో నేనే అనుకున్నా, రేపు ఖచ్చితంగా వేరేలా ఉంటుంది.